దుబాయ్ ఒకటే మనం చూసుకుంటే దగ్గర దగ్గర 1500 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ యూనిట్ సైజ్ చూసుకుంటే 4,50,000 యూనిట్స్ అయితే ఓన్లీ దుబాయ్ మార్కెట్లోనే ఉన్నాయి ఆఫ్ ప్లాన్లో. అండ్ ఇందులో మనకు కావాల్సింది ఒక్క యూనిట్. ఇప్పుడు మన దగ్గర ఒక 2 CR కానీ లేదా ఒక 5 CR అమౌంట్ కానీ ఉండి మనం దుబాయ్లో ఎక్కడ కొనాలి? మనం డౌన్ టౌన్లో ఒక 1 bedroom అపార్ట్మెంట్ 5 CRకి కొనాలా, లేకపోతే దుబాయ్ సౌత్లో 2 bedroom అపార్ట్మెంట్ 5 CRకి కొనాలా, లేదంటే మనకి కంప్లీట్ వాటర్ ఫ్రంట్ ఉన్నది, బీచ్ ఫ్రంట్ ఉన్న యూనిట్లో ఒక స్టూడియో 5 crore కొనాలా? అసలు మనం ఏం కొంటే బాగుంటుంది, ఎక్కడ కొంటే బాగుంటుంది? ఇలాంటి క్వశ్చన్స్ మీకు మైండ్లో ఉన్నాయా? దుబాయ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీకు కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. తెలుగు వాళ్ళందరికీ నమస్కారం అండి. ఈరోజు నేనైతే ఒక లాంగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే మీకు తెలిసిందే, నేను షార్ట్ వీడియోస్ పెడతా ఉన్నాను అండ్ దాంట్లో ఒక 1 minute టైమే ఉంటుంది అండ్ అన్ని డౌట్స్ క్లారిఫై చేయలేకపోతున్నాను అనమాట. మనం చూసుకున్నట్లయితే మార్కెట్ కండిషన్ మొత్తం చూసుకున్నట్లయితే చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. అసలు కొంతమందికి చాలా కన్ఫ్యూజన్గా కూడా ఉంది, అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో అని. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఒక ప్రాపర్టీ కొనడానికి వెళ్తే మనం సింపుల్గా ఒక డెవలపర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాజెక్ట్స్ వరకు చూసి దాంట్లో ఒక యూనిట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. దాంట్లో పెద్ద ప్రాబ్లం కూడా ఉండట్లేదు. కానీ మనకి క్యూరియాసిటీ, మనం ఒక 10 డెవలపర్స్ చూసిన తర్వాత అందులోనూ 10 లొకేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అనమాట. సో అసలు ఏది కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలి, లేదా ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలి? ఒకడు వచ్చేసేమో షేక్ జయద్ రోడ్లో మనకి యాక్సెసిబిలిటీ తొందరగా ఉంటుంది, సో దాన్ని బట్టి మనకి ప్రైజెస్ ఉన్నాయి, డెవలపర్స్ బాగున్నారు అని చెప్తారు. కొన్ని మంది వచ్చేసేమో మనకి ఎంఆర్ సౌత్ డెవలప్ అవుతుంది, దాంట్లో పెట్టండి, అప్రిషియేషన్స్ బాగుంటాయి, క్యాష్ ఫ్లోస్ ఆ తర్వాత చూడొచ్చు అని చెప్పేసి అంటారు. అసలు ఇలా చూసుకున్నట్లయితే అసలు సినాప్సిస్ ఏంటి? అసలు మనం ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయాలంటే హౌ టు అప్రోచ్ ది రైట్ యూనిట్, దీని గురించి ఈరోజు కొంచెం మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేద్దామని వచ్చాము, వర్షం కూడా పడుతుంది, జస్ట్ లైక్ వావ్, కానీ పర్లేదు చేసేద్దాం. అయితే సో మనం మామూలుగా ఇప్పుడు నా డైలీ లైఫ్లో నేను ప్రాపర్టీస్ దగ్గరికి వెళ్తూ ఉంటాను, ఏరియా టు ఏరియా కూడా చూస్తూ ఉంటాను. సో సింపుల్గానే ఉంటుంది, మరీ అంత ప్రాక్టికల్ అప్రోచ్ కూడా కాదు. కాకపోతే ఏంటి అంటే దేర్ ఆర్ ఫ్యూ పాయింట్స్ విచ్ యూ మైట్ నాట్ బీ ఆస్కింగ్ యువర్ డెవలపర్ కానీ బ్రోకర్ కానీ అడగకుండా ఉండొచ్చు. సో దాంట్లో మనం ఒక పాయింట్ టు పాయింట్ వెళ్దాం. సో ఫస్ట్ ఏరియా టు ఏరియా చూసుకున్నట్లయితే నేను ఫస్ట్ ఏరియాస్ అన్ని చూస్తాను, ఆ తర్వాత ప్రోడక్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటాం కాబట్టి. సో ఏరియా వైజ్ చూసుకున్నట్లయితే ఏరియా ఒక యాక్సెసిబిలిటీ చూస్తాం. ఇప్పుడు ఇప్పుడు మనం దుబాయ్ లెన్స్లో ఉన్నాం, దీనికి డౌన్ టౌన్కి వెళ్ళడానికి 15 minutes టైం పడుతూ ఉంటుంది. ఇన్ఫినిటీ బ్రిడ్జ్ ఎక్కేసి దిగేస్తే మనం డౌన్ టౌన్లో ఉంటాం. సో సింపుల్ యాక్సెసిబిలిటీ. అలాగే మేరిటైమ్ సిటీకి ఒక యాక్సెసిబిలిటీ ఉంటుంది, డిఎల్ఆర్సీ ఒక దగ్గర యాక్సెసిబిలిటీ అలా ఉంటుంది. సో ఏది మనకి ఎంత దగ్గరకు ఉంది దాన్ని ప్రైస్ పర్ ఎస్ఎఫ్టీతో కన్వర్ట్ చేసుకొని ఏది మనకి ఫీజిబుల్ ఉంటుందో మన ప్రయారిటీ ప్రకారం చూసుకుంటాం. మనకి బీచ్ సైడ్ కావాలా, సిటీలో కావాలా, లేకపోతే దూరంగా కొంచెం పీస్గా ఉన్న దగ్గర కావాలా అని చెప్పేసి. సెకండ్ థింగ్ మనం చూసుకున్నట్లయితే ఆ ఏరియా ఒక మాస్టర్ ప్లాన్. ఇప్పుడు ప్రతి ఒక్క ఏరియాకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, కరెంట్ స్టోరీ ఉంటుంది, ఫ్యూచర్ స్టోరీ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆ ఏరియా ఒక మాస్టర్ ప్లాన్, ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకి మాస్టర్ ప్లాన్ అప్పుడప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ మీరు ఏ డెవలపర్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఏ బ్రోకర్ దగ్గరికి వెళ్ళినా ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఏరియా ఒక మాస్టర్ ప్లాన్ ఏంటి అని అడగండి. సో దాంట్లో మనకి బిల్డింగ్స్ ఎంతవరకు కడుతున్నారు, ఎన్ని బిల్డింగ్స్ రాబోతున్నాయి, దాంట్లో గ్రీన్ సెగ్మెంట్ ఎంత, బిల్డింగ్ సెగ్మెంట్స్ ఎంత, దాంట్లో థీమ్ పార్క్స్ ఉన్నాయా, స్కూల్స్ ఉన్నాయా. దిస్ మైట్ సౌండ్ మైన్యూట్, బట్ కమ్యూనిటీ ఇలాగే ఉంటేనే బెటర్ అప్రిషియేషన్స్ కనపడుతూ ఉంటాయి అన్నమాట. హాస్పిటల్స్ ఏమున్నాయి, యూనివర్సిటీస్ ఏమైనా వస్తున్నాయా, సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని దాంట్లో తెలిసిపోతాయి మాస్టర్ ప్లాన్లో. అండ్ ఈ మాస్టర్ ప్లాన్ని ఆ ఏరియాలో ఉన్న కన్స్ట్రక్షన్ వాల్యూమ్, అంటే ఎంతవరకు ఆ ఏరియా ఆ మాస్టర్ ప్లాన్ తగ్గట్టు కన్స్ట్రక్ట్ అయింది అండ్ ఇంకా ఎంతవరకు కన్స్ట్రక్షన్ ఉంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఇప్పుడు దుబాయ్ ఐలాండ్స్ ఉంది, దీనికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది అండ్ ఇక్కడ ఆల్రెడీ ఉన్న బిల్డింగ్స్ ఏమీ లేవు, ఇంకా చూసుకున్నట్లయితే మనం బిల్డింగ్స్ కడతా ఉన్నారనమాట. సో ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ వాల్యూమ్ ఎక్కువ ఉన్నది, ప్లస్ ఫేజ్ వచ్చేసి మనకి తక్కువ కన్స్ట్రక్షన్స్ జరిగినాయి అనమాట. అంటే దాని అర్థం ఇంకా మోర్ ప్రాపర్టీస్ రావడానికి మోర్ అప్రిషియేషన్, క్యాపిటల్ అప్రిషియేషన్ బై ప్రాజెక్ట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి క్యాపిటల్ అప్రిషియేషన్కి ఇంకా స్కోప్ ఎక్కువ ఉంది. సో ఇది ఒక పాయింట్ అనమాట, మాస్టర్ ప్లాన్ అండ్ దెన్ కన్స్ట్రక్షన్ వాల్యూమ్ అండ్ ఎంత యంగ్ ఉంది ఆ ఏరియా. ఇప్పుడు మనం డౌన్ టౌన్ బిజినెస్ పై చూసుకున్నట్లయితే అక్కడ ఆల్మోస్ట్ పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, మాస్టర్ ప్లాన్ ఆల్మోస్ట్ వరకు సెట్ అయిపోయి ఉన్నది. ఇప్పుడు మెరిటైమ్ సిటీ లేకపోతే దుబాయ్ ల్యాండ్స్ లేదా కొంచెం దూరంగా వెళ్ళి డిఎల్ఆర్సీ ఇలా చూసుకున్నట్లయితే 50% నుండి 40%, 30% వరకు ఏరియా డెవలప్ అయింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టైమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ ఏరియా. కన్స్ట్రక్షన్ వాల్యూమ్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం టైమ్ ఆఫ్ డెవలప్మెంట్, అంటే ఈ ఏరియా ఎప్పటి వరకు డెవలప్ అవుద్ది, ఇది మన ప్రాజెక్ట్తో కోరిలేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మాస్టర్ ప్లాన్ ముందు పెట్టుకున్నాం, ఇప్పుడు మనకు ఒక ఏరియా ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ లెట్స్ సే 2027లో కంప్లీట్ అవుతుంది.
కాకపోతే ఆ ఏరియాలో ఉన్న మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా లెట్సే ఒక 20 వాల్యూమ్ ఉన్న బిల్డింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు మన ప్రాపర్టీ వచ్చేసి 2027కి కన్స్ట్రక్ట్ అవుతుంది. కానీ ఆ ఏరియాలో మొత్తం ఇప్పుడు మిగతా ఉన్న 18 బిల్డింగ్స్ 19 బిల్డింగ్స్ వచ్చేసి 2028 2029 అంటున్నారు అనుకోండి. సో మన హ్యాండ్ ఓవర్ అయినా కూడా మనకి రెంటల్ ఇన్కమ్ అనేది రావడానికి ఇంకా కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో 1 year కానీ 2 years కానీ ఎక్సెసివ్గా ఉన్నప్పుడు మనం ఆ రెంటల్ ఇన్కమ్ మీద కాంప్రమైజ్ అవుతున్నాం. సో దానికి తగ్గట్టు ఆ ప్రైస్ పర్ ఎస్ఎఫ్టీ తక్కువలో దొరుకుతుందా లేదా ఇది ఒకటి చూసుకోవాలి. సో ఇట్స్ ఆల్ అబౌట్ కంపారిజన్ బిట్వీన్ ది మాస్టర్ ప్లాన్, ది ప్రాజెక్ట్ అండ్ యువర్ ప్రయారిటీస్. సో ఇలా ఫేస్ చేసుకోవాలి. సో ఈ టైమ్ లైన్ ఆఫ్ డెవలప్మెంట్ చూసుకున్నప్పుడే మనకి ఇంకా అర్థమయ్యే థింగ్స్ ఏంటి అంటే మనం ఏ సెట్ ఆఫ్ డెవలపర్లో ఉన్నాం, అంటే మనం ఏ సెట్ ఆఫ్ ఇన్వెస్టర్లో ఉన్నాం. మనం ఎర్లీ ఇన్వెస్టరా, మిడిల్ ఇన్వెస్టరా, లేదా ఎండ్ యూజర్ ఆ టైప్ ఇన్వెస్టరా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ పీపుల్ మనకు దగ్గరకు వచ్చేవాళ్ళు కొంతమంది నాకు కొత్త ఏరియాలో కావాలి, మై ఫోకస్ ఈజ్ మచ్ ఆన్ క్యాపిటల్ అప్రిషియేషన్ అలా అనుకునే వాళ్ళు ఎర్లీ ఇన్వెస్టర్గా ఉంటారు. వాళ్ళకి మనం యంగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దాన్ని డెవలప్ అవుతున్నాయో ఇంకా కన్స్ట్రక్షన్ చేయడానికి స్కోప్ ఉందో అలాంటి ఏరియాస్ విత్ బెటర్ పేమెంట్ ప్లాన్స్, విత్ స్ట్రెచ్డ్ పేమెంట్ ప్లాన్ టు బి ప్రిసైజ్, అలాంటి ప్రాపర్టీ సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలాంటి వాటికి ఇలా దుబాయ్ ల్యాండ్స్ లేదా డిఎల్ఆర్సి ఇలాంటి ఏరియాస్ బాగున్నాయి. లేదు మిడిల్ ఇన్వెస్టర్ అంటే వీళ్ళు ఎలాగంటే ఆల్రెడీ ఒక సైకిల్ అయిపోయి ఉంటుంది. కాకపోతే ఏంటంటే అట్లీస్ట్ 50% to 60% బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అయిపోయి ఉంటాయి. దెర్ విల్ బీ సమ్ అవైలబిలిటీ విత్ స్లైట్లీ హయ్యర్ ప్రైస్. కాకపోతే ఏంటంటే కన్స్ట్రక్షన్ బ్యాక్డ్ పేమెంట్స్ చేసుకుంటూ డెవలపర్స్తో అప్రోచ్లో ఉండి చేసుకుంటూ ఉంటారు అన్నమాట. థర్డ్ వచ్చేసి మనకి ఎండ్ యూజర్ ఇన్వెస్ట్మెంట్ అంటే వీళ్ళు వచ్చేసి మనకి ఆల్మోస్ట్ రెడీ బిల్డింగ్ కానీ కంప్లీట్లీ రెడీ బిల్డింగ్ అని చూస్తాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్లీ క్యాష్ ఫ్లో ప్రోడక్ట్. మనం ఆల్రెడీ ఇంత అమౌంట్ ఫుల్ అమౌంట్ ఒక 2 months 3 months సెటిల్ చేసేసుకొని అక్కడ నుంచి మనకి మంత్లీ రెంటల్స్ విత్ గుడ్ అప్రిషియేషన్, ఎయిర్బిఎన్బి మంచిగా పెట్టుకొని ఇలాంటి తీసుకునే ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. సో దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి ఆ ఏరియా ఏం చూస్ చేస్తున్నాం అని. ఇప్పుడు ఎర్లీ ఇన్వెస్టర్స్ వెళ్ళి డౌన్ టౌన్లో కొనుక్కుంటే దే విల్ మిస్ అవుట్ సంథింగ్. అది మనం ఐడియా ఉంటే ఓకే, లేకపోతే ఇట్ విల్ బి ట్రబుల్. అదే మనం ఎండ్ యూజర్ అయ్యి ఉండి మనం కంప్లీట్లీ న్యూ ప్రాజెక్ట్ తీసుకొని అక్కడ నుండి మనకి ప్రాజెక్ట్ డెలివరీ అయిన తర్వాత రెంటల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తే అగైన్ దట్ విల్ బి ఏ మిస్టేక్. సో ఇలాంటివన్నీ కూడా ఆస్క్ యువర్ బ్రోకర్స్ ఆర్ ఆస్క్ యువర్ డెవలపర్స్ సో దట్ యూ హ్యావ్ ఎ క్లారిటీ. మామూలుగా చేస్తూ ఉంటాం కానీ ఏంటి అంటే నేను జస్ట్ నా ఒపీనియన్ షేర్ చేద్దాం అనిపించింది, సో చేస్తున్నాను. సో ఆఫ్టర్ ఏరియా, సో ఇప్పుడు ఏరియా అంతా క్లాసిఫై అయిపోయిన తర్వాత దెన్ వీల్ ఆల్సో సెలెక్ట్ డెవలపర్స్ దగ్గర మనం ఏం చూడొచ్చు. ఇప్పుడు ఏరియా బాగుంది, కన్స్ట్రక్షన్ బాగా జరుగుతుందని నమ్మకం ఉంది. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉంటే దెన్ సెలెక్షన్ ఆఫ్ డెవలపర్ మనం పేమెంట్ ప్లాన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం, ప్రైస్ పర్ ఎస్ఎఫ్టీ ఎవరిలో ఇస్తున్నారో చూసుకుంటాం. అదే మాస్టర్ ప్లాన్ మన మీద అంత నమ్మకం లేదు, కాకపోతే అడ్జసెంట్ ఏరియాస్ అన్ని కూడా బాగున్నాయి అనుకుంటే మాత్రం డెవలపర్ స్ట్రాంగ్గా ఉండి క్రెడిబుల్గా ఉండి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఆన్ టైం డెలివరీ ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఆ డెవలపర్స్ దగ్గరికి వెళ్తాం. వీళ్ళ దగ్గర మనం ప్రైస్ పర్ ఎస్ఎఫ్టీ కానీ పేమెంట్ ప్లాన్ కానీ కాంప్రమైజ్ అవుతూ ఉంటాం అన్నమాట. కాకపోతే వీళ్ళ క్వాలిటీ అలాగే ఉంటుంది. వీల్ హ్యావ్ టు చెక్ వాళ్ళ షో అపార్ట్మెంట్స్ కానీ వాళ్ళ పాత బిల్డింగ్స్ కానీ 1-2 సార్లు చూసుకొని ఆ తర్వాత డెవలపర్ కంక్లూజన్కి వచ్చి చేసుకుంటాం అనమాట. సో డెవలపర్లో మనకి అదనమాట, మనకి ఉన్న ప్రైస్ పర్ ఎస్ఎఫ్టీకి మనకి టాప్ టైర్ డెవలపర్ వస్తున్నారా, సెకండరీ వస్తున్నారా, లేకపోతే బొటిక్ డెవలపర్ వస్తున్నారా, వాళ్ళు ఏమి ఆఫర్స్ ఇస్తున్నారు, లెట్స్ మనం ఫుల్ క్యాష్లో కొనుక్కుంటున్నాం డిస్కౌంట్ ఏమైనా వస్తుందా, లేదా స్ట్రెచ్ పేమెంట్ ప్లాన్స్ ఉన్నాయా, పోస్ట్ హ్యాండ్ ఓవర్ పేమెంట్ ప్లాన్లు ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా, దానికి ప్రైస్ పర్ ఎస్ఎఫ్టీకి ఎంత కాంప్రమైజ్ అవుతుందో అది మనం ఎవాల్యుయేట్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇది కాకుండా మనకి ఆ ప్రాజెక్ట్ ఒక ఎమ్యూనిటీస్ ఏమున్నాయి, డిజైన్ లేఅవుట్ ఏంటి, స్ట్రక్చరల్ డిజైన్ ఏంటి. ఎందుకంటే మనకి మనీ ఆర్ఓఐ ఎంత ఇంపార్టెంటో ఎమోషనల్ ఆర్ఓఐ కూడా అంతే ఇంపార్టెంట్ అని నేనైతే నమ్ముతూ ఉంటాను. సో దాన్ని బట్టి నేను కంఫర్టబుల్ డిజైన్స్ ఉన్నాయా, కంఫర్టబుల్ లేఅవుట్స్ ఉన్నాయా, ఫ్లోర్ ప్లాన్ బాగుందా, బిల్డింగ్ కాంప్లెక్స్ గా ఎక్కువ యూనిట్స్ తో ఉందా, తక్కువ యూనిట్స్ తో ఉందా, ఫ్యామిలీ ఓరియంటెడ్ అరేంజ్మెంట్స్ లో ఉన్నప్పుడు అలా చూసుకుంటాను అనమాట. సో ఇది ఒకటి కంపేర్ చేసుకోవాలి. ఐ థింక్ ఒక బేసిక్ లెవెల్లో నేనైతే కంప్లీట్ గా ఒక ఓవర్ వ్యూ అయితే ఇచ్చానని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ద వీడియో ఇస్ గుడ్ సపోర్ట్ మీ విత్ యువర్ కామెంట్స్. లేదు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ విల్ డూ మై బెస్ట్ టు రిప్లై టు దమ్ అండ్ క్లారిఫై ఇన్ ఫాలోయింగ్ వీడియోస్. థ్యాంక్ యూ. సో వాట్ టు ఎక్స్పెక్ట్ ఇన్ మై అప్కమింగ్ వీడియోస్, నేను ఇప్పుడు నుంచి డెవలపర్ మనం వెళ్ళి అప్రోచ్ అంటే వాళ్ళ అనాలిసిస్ అయితే చేస్తూ ఉంటాం. అండ్ ఏరియా టు ఏరియా వైజ్ కూడా నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. వాట్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్, ఎలాగైతే వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి కంప్లీట్ మార్కెట్ సినారియో అప్డేట్స్ అయితే నేను ఈ వీడియోస్లో పెడతా ఉంటాను అనమాట. ఐ హోప్ దిస్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే ప్లీజ్ డూ లెట్ మీ నో. థ్యాంక్ యూ.